కల్తీ మద్యం బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మద్యం బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కొద్దిసేపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి వద్దకు చేరుకున్నారు. మార్చిరి వద్ద ఇప్పుడే కొంతసేపటి కిందట లోపలికి వెళ్లి మార్చిరి ఉన్న మృతదేహాలను పరిశీలించారు. ఈ సంఘటనకు దారితీసిన పరిణామాలు, ఈ మార్చికి సంబంధించి వైద్యాధికారులు కూడా అడిగి తెలుస్తున్నారు. ప్రాథమికంగా ఎటువంటి పరిణామాల వల్ల ఈ రకమైన మరణాలు సంభవించాయనేది ఆయన కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే కల్తీ మద్యం కారణంగా దాదాపుగా అవయవాలన్నీ కూడా పనిచేయని పరిస్థితుల్లో ఈ రకంగా ఈ మద్యాన్ని సేవించిన వాళ్ళు 5గురు మృతి చెందారంటూ వైద్యాధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి వివరంగా చెప్పడం జరిగింది. అయితే మృతదేహాలను పరిశీలించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు మార్చిరీలోనే ఉన్నారు. మార్చిరీ నుంచి ఆయన బయటికి రాబోతున్నారు. మొత్తం కల్తీ మద్యం గతంలో ఇప్పటి వరకు కూడా 34 మంది అస్వస్థకు గురైన వారు ఉన్నారు. వారిలో మొత్తం 5గురు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన చాలా బడుగు వర్గాలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన నిరుపేదలు. వీరంతా కూడా మద్యం సేవించిన వెంటనే కొద్దిసేపటి 30 నిమిషాల్లోనే వీరందరూ కూడా అస్వస్థతకు గురై తీవ్ర స్థాయిలో రక్తస్రావం అవడంతో పాటు మొత్తం అవయవాలు పనిచేయని పరిస్థితుల్లో కిడ్నీలు దెబ్బతింటాం, అదేవిధంగా కన్నుచూపు దెబ్బతింటాం, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, ఇటువంటి సమస్యలతోటి మృత్యువాత పడటం జరిగింది. వీరిలో మునగాల శంకర్, ఆకుల విజయ్ కుమార్, అలాగే పర్సా గోపి, మీసాల మహేష్, మాదాస్ నాచారయ్య, మొత్తం ఈ 5గురు కూడా ఇందులో 4గురు కృష్ణలంక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కాగా ఒక మీసాల మహేష్ రాజరాజేశ్వరిపేటకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరినీ కూడా వీరి మృతదేహాలని నిన్నే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చిరీలో కొద్దిసేపటి కిందటే వీరందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో శవ పంచనామా కూడా చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన మృతదేహాన్ని మరికొద్ది సేపట్లోనే బంధువులు కూడా అప్పగిస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చిరీ వద్దకు చేరుకున్నారు. మార్చిరీలో జరిగిన పరిణామాల గురించి అక్కడ ఉన్న వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇక్కడే ఉన్న పోలీసు అధికారులను కూడా దీనికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి దారుణమైన ఘటన పట్ల ఏ రకమైన పరిణామాలు దారితీసాయనే వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన మరికొద్ది సేపట్లోనే బయటికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి బయటనే మార్చిరీ వద్దనే ఈ 5గురు మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మృతదేహాలు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరందరినీ కూడా కలుసుకొని వీళ్ళ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఏ రకమైన పరిణామాల్లో ఈ రకమైన దుర్ఘటన సంభవించింది, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. మార్చిరీ ముందు మొత్తం వేచి ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తోటి తమ కోర్టు కూడా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించే అవకాశం ఉంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మార్చిరీ లోపలే ఇక్కడ ఉన్న వైద్యాధికారులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా మార్చిరీ బయట 5 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరూ చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, అంటే రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఇవన్నీ కూడా ఇటువంటి కుటుంబాలు జరిగిన ఈ ఒక రకమైన పేరు ఉత్పాదన కిందనే భావించవచ్చు. వీరందరూ కూడా ఇప్పుడు కుటుంబ పెద్దని కోల్పోయి ఇంటికి ఆధారంగా నిలిచిన వ్యక్తిని కోల్పోయిన నేపథ్యంలో ఈ కుటుంబాలన్నీ కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నాయి. వీరి రోదనలతోటి ఒక రకమైన విషాద ఛాయలు పూర్తిగా ఇక్కడ నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరందరికీ కూడా అండగా నిలిచేందుకు, వారి కష్టాన్ని కూడా తెలుసుకొని వారందరికీ భరోసా కల్పించేందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మార్చిలో ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే బయటకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడతారని మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా మార్చి వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, అలాగే జలీల్ ఖాన్, అలాగే ముఖ్యమైన నాయకులు పార్థసారథి, నాయకులందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయా కుటుంబాలన్నీ కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను కూడా కలిసి వారి కష్టాలను కూడా తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మార్చిరీలోంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలన్నింటినీ కూడా ఆయన పరామర్శించబోతున్నారు. మొత్తం 5 కుటుంబాలు ఎవరైతే మృతి చెందారో, మునగాల శంకరు, విజయ్ కుమారు, పర్సా గోపి, మీసాల మహేష్, మాదాస్ నాచారయ్య, ఈ 5 కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా
వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి విషాద స్థాయిలు వారి బాధను కూడా పంచుకోవడానికి కోసం వారందరితోటి మాట్లాడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే మాధురి ముందు ఆ జగన్మోహన్ రెడ్డిని కలిసిన బాధితులు ఆయనకు తమ గోడును వివరిస్తున్నారు.